గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ యాద్రి. సో యాజ్ పార్ట్ ఆఫ్ వారణాసి ట్రిప్ ఈ రోజు అయితే మాత్రం డే 3 అనమాట. సో ఈ రోజు అయితే మాత్రం మనం అయోధ్య కవర్ చేస్తున్నాం. సో అయోధ్య ఎలా వెళ్ళాలి, స్టే ఏంటి, ఎక్కడ ఏం దొరుకుతుంది అని అయితే మాత్రం వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ అంటే ఇప్పుడు వారణాసి కానీ, ఆ ఘాట్స్ తిరగడం కానీ, అండ్ త్రివేణి సంగమం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ప్రతిదీ 2 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కూడా చూడండి. సో మాకు వారణాసి నుంచి అయితే నైట్ అయితే మాత్రం ట్రైన్ బుక్ చేసుకున్నాం అన్నమాట మేము. సో వారణాసి నుంచి అయోధ్యకి డైరెక్ట్లీ. సో అయోధ్య అయితే మాత్రం మార్నింగ్ మేము రీచ్ అయిపోయాం. సో మార్నింగ్ ఎప్పుడైనా మీరు నైట్ జర్నీస్లోని మనకి ఇలాంటి ట్రావెలింగ్ కవర్ అయిపోతే ఏంటంటే మనకి నెక్స్ట్ డే దర్శనానికి కూడా ఎర్లీ మార్నింగ్ అంతే చాలా బాగుంటుంది అనమాట. సో మాకు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3 o'clock 3:30కి అరౌండ్ దించేసింది. సో అక్కడి నుంచి అయితే మాత్రం మేము టోటో హెల్ప్ తీసుకొని దగ్గర ఉన్న రూమ్స్కి అయితే మాత్రం వెళ్ళాం. ఒక 2-3 రూమ్లు అయితే చూసాం అనమాట. దాంట్లో ఒక రూమ్ అయితే ఫైనలైజ్ అయింది. సో దానికైతే మాత్రం మేము అరౌండ్ 1500 పే చేసి ఆ రూమ్ అయితే మాత్రం తీసుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 6:40 అయిందండి. సో ఇంకా చల్లగా ఉందన్నమాట. సో ఇక్కడ మొత్తం నార్త్ సైడ్ ఎస్పెషల్లీ ఏంటంటే టోటోసే ఎక్కడికి వెళ్ళానన్నా ఈ టోటోస్లోనే 20 రూపీస్ 10 రూపీస్ ఛార్జ్ చేసుకొని వీళ్ళు ఇక్కడ దగ్గరలో అయితే మాత్రం డ్రాప్ చేస్తారనమాట. సో మనం ఉండే హోటల్ నుంచి ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు వస్తున్నారంటే డైరెక్ట్ హోటల్ కాంటాక్ట్ అయినా ఓకే, అదే ఆ టోటల్ నుంచి వచ్చి అనుకోండి వాళ్ళ కమిషన్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట. సో మనకి ఏదైనా అందరూ 1000 రూపాయలు, మేమైతే 8 మెంబర్స్ వచ్చాను, 2 రూమ్స్ తీసుకున్నాం, మాకు 2000 చెప్పాడు. బట్ మేమైతే మాత్రం 1500 బేరమాడి మేము తీసుకున్నాం అనమాట. సో ఒక 5 o'clock 4:30 టైంలో మేము వచ్చాం అనమాట. సో ఇంకా ఆ టైంలో ఎక్కువ తిరిగినందుకు టైం కూడా లేదు కాబట్టి సో డైరెక్ట్గా మేము అలా రూమ్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ చుట్టుపక్కలలోనే డైరెక్ట్గా స్టేషన్ నుంచి టోటో తీసుకొని మీరు ఎక్కడికే టెంపుల్ మందిర్ దగ్గరికే వచ్చేస్తే ఇక్కడ మనకి చాలా అంటే చాలా హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఏదైనా మనం బార్గెనింగ్ చేసుకొని మంచి రూమ్ అయితే మాత్రం తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి నయాఘాట్ పోస్ట్ ఆఫీస్ ల్యాండ్ మార్క్ అనమాట ఇది మనకి. సో ఇక్కడ జై శ్రీరామ్, ఇక్కడ లాంగ్ ఎంట్రన్స్ గేట్, చాలా పెద్ద వే అండి. మంచు వల్ల కనపడట్లేదు కానీ ఆ తిన్నంగా అయితే మాత్రం టెంపుల్ మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నాకైతే మాత్రం ఇక్కడ బట్ కెమెరాలో అది కనిపించట్లేదు. సో టోటో ఒకటి 10 రూపాయలు టెంపుల్ వరకు మాట్లాడుకున్నాం. సో పర్ హెడ్ 10 రూపీస్ అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్కే మనకు తీసుకెళ్ళిపోతారు. సో 8 o'clock వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనకి ఎలవలో ఉంది. 8 o'clock తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు అనమాట. అప్పుడు అందరూ నడవలసిందే. అలాంటి టైంలో ఇంకోండి అక్కడ మనకి వీల్ చైర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ వీల్ చైర్స్లో డైరెక్ట్లీ దర్శనం చేసి చూపిస్తారు అనమాట. సో ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ మీరు ఇలా వెళ్ళినట్టునే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. సో ఇక్కడ మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి అండ్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి అయితే మాత్రం మనం ఫ్రీ దర్శన్ టైప్లో ఒక లైన్ ఉంటుంది. సో మీరు కంగారు పడి నార్మల్ దర్శన్కి వెళ్ళిపోవద్దు. సో కొద్దిగా అక్కడ మన ఆధార్ కార్డ్స్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ కొద్దిగా హిందీ వచ్చినట్లయితే మీరు క్లియర్లీ ఆ కౌంటర్లోకి వెళ్ళి ఇలా టికెట్స్ తీసుకుంటే ఇలా మీకు టికెట్ ఇస్తారనమాట. ఆ టికెట్ చూపిస్తే మీకు ఈజీగా తత్కాల్ దర్శన్ టైప్లో ఒక ఫ్రీ దర్శన్ ఈజీగా అయిపోతుంది అనమాట. 30 to 40 minutesలోనే అయిపోతుంది. లేదు మీరు పెద్దగా లైన్ మళ్ళీ కాసి వెళ్ళాలంటే చాలా లేట్ అయిపోతుంది. సో మీరు ఆధార్ కార్డ్ క్యారీ చేసి అండ్ ఏమైనా ఒకవేళ హెల్త్ ప్రకారంగా ఏమైనా తక్కువ బాగోపోయినా ఇక్కడ రిపోర్ట్ చూపించినా మీకు ఆ తత్కాల్ టికెట్ అయితే మాత్రం ఇస్తారనమాట మనకి. సో ఈ లైన్ నుంచి అయితే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీల్ చైర్ యాక్సిరీస్ అని అన్నీ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అది కొద్దిగా చదువుకొని మనం ఆధార్ కార్డ్ చూపిస్తే మాత్రం మనకు టికెట్ కౌంటర్లోనే టికెట్ అయితే మాత్రం ఇస్తారనమాట. సో ఆ టికెట్ క్యారీ చేసి మళ్ళీ మనకి చెకింగ్ అంతా ఉంటుందండి. చెకింగ్ అయిపోయిన తర్వాత దర్శనం ఈజీగా అయిపోతుంది. అయోధ్య వచ్చినప్పుడు మీరు తీసుకునే కొన్ని స్మార్ట్ స్టెప్స్ వల్ల అయితే మాత్రం ఒక మనకి 20 to 30 minutesలో దర్శనం అయితే అయిపోతుంది అనమాట. సో నేను ఏం చేశానంటే సీనియర్ సిటిజన్స్తో వచ్చాను. సో 2 సీనియర్ సిటిజన్స్కి మనం ఇంకొక 2 కేర్ టేకర్స్ని కూడా అలౌ చేస్తారనమాట. సో 150 రూపీస్ వీల్ చైర్ టికెట్ మనం తీసుకున్నట్లయితే వాళ్ళ ఆధార్ కార్డ్ అయితే మాత్రం డెఫినెట్లీ ప్రొడ్యూస్ చేయాలి, ఏదర్ సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీ. సో వాళ్ళ ఆధార్ కార్డ్ ప్రొడ్యూస్ చేస్తే మన వాళ్ళతో పాటు ఒక కేర్ టేకర్ని కూడా మనకు తీసుకెళ్తారనమాట. సో మా ఇద్దరు అమ్మమ్మలకి మా మమ్మీని అండ్ మా అత్తయ్య గారిని ఇచ్చేసి వాళ్ళ చేత అయితే దర్శనం పంపించేసాను. వాళ్ళకి 20 minutesలో అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు, సో less than 3 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనకి ఫాస్ట్ దర్శన్, తత్కాల్ దర్శన్ టైప్ అనమాట ఇదేనా. సో వాళ్ళలో కూడా మనకి ఇదే లైన్లో అలౌ చేసేస్తారనమాట. సో మన పాప ఆధార్ కార్డ్
పేరెంట్స్ ఆధార్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు, పేరెంట్స్ ఆధార్ కార్డు ఉంటే మాత్రం వాళ్ళ దర్శనం కూడా మనకి 20 to 30 minutesలో అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు లైన్స్ చూస్తున్నారు కదా. సో చూడండి ఇక్కడ వీల్ చైర్స్తో ఎలా తీసుకెళ్తున్నారు. సో ఇదే లైన్లోనే మన పిల్లలతో కూడా మనల్ని అలౌ చేసేస్తారనమాట. సో ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 20 minutesలోనే అయిపోతుంది. సో చాలా మంది తెలియక పిల్లలు కూడా అదే మిడిల్ లైన్లో తీసుకెళ్తున్నారు. మిడిల్ లైన్లో ఆల్మోస్ట్ ఒక 1 hour 2 hours, కొన్ని పీక్ సీజన్స్ అయితే 3-4 hours కూడా పట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. బట్ చాలా అంటే చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ లోపల మనకి చూడడానికి ఉంటుందండి. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక్క 5 years తర్వాత అయోధ్య అంటే ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో అక్కడ ఒక అబ్బాయిని ఎత్తుకొని వెళ్తున్నారు. పాపం అతనికి తెలియదు అనమాట. అతను కూడా ఆధార్ కార్డు కానీ తీసుకెళ్తే ఇక్కడ ఇదే లైన్లో కూడా ఆధార్ కార్డు అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డు ప్రొడ్యూస్ చేస్తే ఇదే లైన్లో పిల్లలు కూడా ఆ కపుల్తో పాటు ఎంట్రన్స్ ఇచ్చేసి వాళ్ళకి కూడా మనకి ఫ్రీ దర్శన్. ఎంత ఫ్రీ దర్శన్ అండి, తత్కాల్ దర్శన్ టైప్లో ఒక 20 minutesలో అయిపోద్ది. అదే జనరల్ దర్శన్ అయితే మాత్రం మ్యాక్సిమం 3 to 4 hours అయితే మాత్రం డెఫినెట్లీ పడుతుంది అనమాట. లతా మంగేష్కర్ ఘాట్ అంటారు దీన్నే. మంగేష్కర్ చౌక్, లతా మంగేష్కర్ ఏదైతే చూసారు కదా పెద్ద వీణ ఉంది. సో అది ప్లస్ ఇక్కడ సరియు నది నయా ఘాట్ అనమాట.